ఓకే రైట్. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురి మండలంలోని ఒక మారుమూల తండ అంటే జుజూర్ తండలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ తండ చాలా చాలా దూరంగా ఉన్న తండ. ఈ తండ పేరు చాలా వరకు జనాల్లో కూడా తెలియని పరిస్థితిలో ఈ జుజూర్ తండ అనేది ఉంది. దాదాపుగా 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఈ తండకు కూడా పేరుకి రావడానికి కూడా చాలా కష్టపడ్డ పరిస్థితి. అయితే సంబంధించిన వాళ్ళు ఈ తండకు చాలా దూరంగా బతుకుతున్న తరుణంలో నాయకులు గోపాల్ నాయక్ అనే నాయకుడు దీనికి సంబంధించింది పూర్తి స్థాయిలో తండకు పరిచయం చేసిన పరిస్థితి. వాస్తవానికి ఈ తండకి గోపాల్ నాయక్ ఉన్న సంబంధం ఏందనేది పూర్తి స్థాయిలో డీటెయిల్స్లోకి వెళ్దాం. మనతో పాటు తండవాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాము. అన్నా నమస్తే, నా పేరు సీతారాము. ఏంటి పరిస్థితి ఏంది? మీ తండ పేరు ఏంది? జుజూర్ తండ అని పేరు ఎందుకు వచ్చింది? ఈ గోపాల్ నాయక్ అనే నాయకుడు ఎటువంటి పనులు చేశారు? తన పేరు అయితే తెర మీదకి వస్తుంది. ఏం చేశారు అతను గతంలో? అంటే సార్ ఇప్పుడు గోపాల్ నాయక్ అనేటోడు అంతకుముందు నాయకుడే ఉండే. నాయకుడు ఉండి బడి స్థలం దత్తత ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాల క్రితం? అంటే నా చిన్నతనంలో అంటే 40-50 అనుకోవాలి, 40-50 అనుకోవాలి సార్. అప్పుడు దత్తత ఇచ్చిండు బడి భూమి. వాళ్ళదే ఉండే ఒక 3-4 ఎకరాలు ఉండే. అటు అతనే ఇచ్చిండు. 4 గుంటలు 5 గుంటలు ఉండే, 4 గుంటలు అనుకుంటా సుమారు. అయితే దత్తత ఇచ్చిండు. దత్తత ఇచ్చినా కూడా నా పేరే వద్దు, తండా పేరు ఉండాలి, జుజూర్ తండా ఉండాలి. మా తండా అంటే వెనకట తాత తండ్రుల నుంచి వచ్చిర్రు. అక్కడ మన పాలేరు నుండి వచ్చిర్రు మా వాళ్ళు. అక్కడ కూడా ఒక జుజూర్పేట తండా ఉండేవాడ. ఆ తండా పేరే ఇక్కడ పెట్టాలని గత 70-80 సంవత్సరాల కంటే ఎక్కువే మా తాత తండ్రులు మునుపు. అయితే జుజూర్ తండే ఉండే. ఈ మధ్యలో మరి ఎవరు పుట్టించిండ్రో ఏమో సోమ్ల తండా అని మధ్యలో ఎవరు అన్నారట. కానీ మా తండా పేరు మాత్రం జుజూర్ తండే సార్. జుజూర్ తండే ఉండాలి. ఇప్పుడు మీకు గతంలో 40 ఏళ్ల క్రితము అసలు అక్షరాత లేనప్పుడు, అంటే మీరు చదవడానికి అప్పుడు వీళ్ళని సమయంలో స్థలదాత ఇచ్చిన వాళ్ళ తండ్రి పేరు ఏంది? జగన. గోపాల్ తండ్రి పేరు జగన. ఇప్పుడు పూర్తి స్థాయిలో మన గోపాల్ నాయక్ అనే అతను పూర్తి స్థాయిలో తండకి ఎటువంటి అభివృద్ధి చేసి ఉండవచ్చు ఈ 40 ఏళ్లలో? ఈ 40 ఏళ్లలో అంటే సార్ అతను సర్పంచ్ స్థానం చేసిండు. ఎన్ని ఏళ్ళు చేసిండు? 5 సంవత్సరాలు చేసిండు. 5 సంవత్సరాలు చేసినాక మన ఈ నల్లల బావి ఒకటి తీయించిండు. నల్లల బావి తీయించిండు. అప్పుడు నీళ్ళ బాగా ఇబ్బంది ఉండే. నల్లల బావి బోర్ పెట్టించైనా ఆయన కష్టపడి తీయించిండు పాపం. గోపాల్ నాయకుడు తీయించిండు. మళ్ళీ ఇక్కడ ఒక ట్యాంకీ, ఆ కోసం ఒక ట్యాంకీ, ఆ కోసం ఒక ట్యాంకీ, 3 ట్యాంకీలు కట్టించిండు. అంటే చిన్న ట్యాంకులు అవి, పెద్ద ట్యాంకీలు కావు. ఇప్పుడు భూమి నుంచి గద్దె మీద పెడతారు చూడండి, ఆ ట్యాంకీలు కట్టించి అప్పుడు మంచిగా దాన్ని సౌల చేసిండు. మళ్ళా ఓకే. ఇంకా కొంతమంది పేరుందా? రత్న. చెప్పు, ఏంటి గోపాల్ నాయక్ మీకు ఎటువంటి అభివృద్ధి చేసిండు? మంచిగా చేసిండు సార్, మంచిగా చేసిండు. మొత్తం మంచిగా చేసిండు. ట్యాంకీలు, నీళ్లు అంతా ఇక్కడ నుంచి అవతల రోడ్డు ఇంత మొఖాలంతా బురద పోయేది. ఆ బురద అంతా రాత్రి రెడ్డంతో కలబడి కూడా రోడ్డు తిప్పించిండు. రాత్రి అంటే రెడ్డు రానిస్తానులే రోడ్డు, దారి లేదు పోవటానికి. మొఖాలంతా బురద నుంచి పోతున్నాం మేము. గోపాల్ నాయకుడు చేసిండు అప్పుడు. గోపాల్ నాయకుడు చదువుకున్నాడు అనే? చదువుకున్నాడు 5th క్లాస్ దాకా చదువుకున్నాడు అప్పుడు. ఆ కాలంలో 50 సంవత్సరాల కాలం అది. 50-55 అయినా పైన ఉండొచ్చు చదువులా. ఇప్పుడు అప్పుడే 6-7 సంవత్సరాలకు ఫస్ట్ క్లాస్ లో పోయేది. ఇప్పుడు 3వ క్లాస్ 3 years పోతాడు కదా. మరి ఇంకా అభివృద్ధి అనేది అభివృద్ధి చేసిండు మేము కాదనట్లే. కానీ మాకైతే తండ పేరు మీద స్కూల్ ఉండాలి, స్కూల్ పేరు మారాలి.
అది మాకు కావాల్సింది. మాకు గోపనాయక పేరు వద్దు, సోమనాయక పేరు వద్దు, జూజూరు తండ ఉంటే చాలు. మాకు అంత అవసరం ఏం లేదు. తండకు అందరికి కావాల్సింది అది ఒకటి మార్గం. మాకు ఈయన మీద కోపం లేదు, ఆయన మీద కోపం లేదు మాకు. అది మేము చెప్పాం. ఇంకా కొంతమంది ఉన్నారు అసలు వాస్తవానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్లి తన అక్షరత లేని సమయంలో విద్యా బోధనకు సంబంధించిన వాళ్ళకు అనేక సమస్యల మీద వాళ్ళకు రోడ్లు కావచ్చు సంబంధించిన దాంట్లో సేవగుణంతో తన ముందుకెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏంటమ్మా చెప్పు, నీ పేరేను? చెప్పు పుల్సింగ్, ఏంటి అభివృద్ధి ఎలా చేశారు గతంలో? ఇగో గోపనాయకుడు చేసిన పని ఈ తండాలో వాళ్ళు చేయలేదు. ఇంతవరకు నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ డొంక ఎట్లా ఉందో ఆయన రెడ్డిని తొట్టి రాత్రి పోయి కొట్లాడి ఆయన రాత్రి జెసిపి పెట్టి తోచిండు. సందులాలు ఈ అజరా చంద్రాలు ఎంపీ ఉన్నప్పుడు ఈ బావి దించిండు. మాకు సౌకర్యం ఉంది, మంచిగానే ఉన్నాం. ఇప్పుడు మేము కోరుకుంది ఒకటే, మాకు జుజురు పేరు తండే కావాలి. గోపనాయకుడు తండ కావద్దు, సోమనాయకుడు తండ కావద్దు, అంతే. అంతేనా? ఒక యువత ఉన్నాడు చెప్పండి. మీరు ఇప్పుడు గతంలో 40 ఏళ్ల క్రితం విద్య లేని వాడు ఇంత పసుతో సమానం అనే సమయంలో మీకు ఒక స్కూల్ ఏర్పాటు చేసిన గోపానాయకులు చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఆయన స్థలదాత ఇచ్చింది వాస్తవమేనా? మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జుజూరు తండ ఆ పేరు కావాలని కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంది? నిజంగా మేము చదువుకునే టైంలో బడి కట్టించేసి బడికి స్థలం ఇచ్చింది అయితే గోపనాయ్ గారే. ఆయన మాజీ సర్పంచులు, ఇప్పుడు స్వర్గస్థులు అయినారు. అయితే చదువుకోవడానికి అప్పుడు బడులు లేకపోతే మా తండ పిల్లలు ఎక్కడ బయట వెళ్ళి చదువుకోవాల్సిన ఇబ్బంది వస్తుందని ఆయన ముందే ఆలోచించి తండకు అనేది బడి అనేది ఎస్టాబ్లిష్ చేయించారండి. ఇంకా ఆ టైంలో రోడ్లు నడవడానికి రోడ్లు లేకపోతే మా ఊళ్ళో దూరాలు రెడ్డిలతో గొడవలు పడి రాత్రికి రోడ్లు ఇప్పించారు. తాగనీకి నీళ్ళు లేకపోతే బావిలు కట్టించారటండి. మరి ఇప్పుడు జూజూరు తండ అని ఉండాలని మా యువతరందరూ నిర్ణయానికి వచ్చాము. సోముల తండ అనేది తండకు ఏమీ అభివృద్ధి చేయలేదు, ఎక్కడ ముందుండి నడిపించలేదు. అలాంటి వారిని జూజూరు తండ అనే పేరు బదులు సోముల తండ ఎందుకు వచ్చిందో మాకైతే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా రేపటి భవిష్యత్తులో జూజూరు తండ ఉంటేనే బెటర్. సోముల తండ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ 5 స్టెప్ వెళ్ళేటప్పుడు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇప్పుడు రేషన్ కార్డులో జూజూరు తండనే ఉందా? అవునండి, రేషన్ కార్డులో కానీ జూజూరు తండ అన్ని ఇప్పుడు డాక్యుమెంట్ ఏది వెరిఫికేషన్ చేసినా జూజూరు తండనే వస్తుంది కానీ సోముల తండ అని రాదండి. ఇప్పుడు మీరు గోపనాయక్ పేరు పెడితే ఓకే అంటారు? మరి గోపనాయక్ పేరు పెడితే ఓకే అండి, కానీ ఎలా అంటే ఆయన నా పేరే రావాలని స్వార్థపడలే. అప్పుడు అదే పడి ఉంటే ఇప్పుడు సోముల తండ బదులు జూజూరు తండ బదులు గోపనాయక్ తండ అని పేరుండే, అని ఆయన స్వార్థానికి పాల్పడలేదు. కాబట్టే జూజూరు తండ కావాలని ఆయన మనసులో కోరుకున్నారు. ప్రజల్లో కూడా చైతన్యవంతం తెచ్చిండు. ఇప్పుడు ప్రజలు కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? సార్, మా తండా పేరు జూజూరు తండ. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ బోర్డు కూడా జూజూరు తండా ఉంది. కానీ స్కూల్ నేమ్ ఒకటి మాత్రం సోముల తండా అని ఉంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే జూజూరు తండాలో సోముల తండా అని టీసీ పిల్లలకు చాలా ఇబ్బందిగా అవుతుంది సార్. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా అడుగుదాం. చెప్పండి అంకుల్, ఎలా అనిపిస్తుంది? మీ తండ అభివృద్ధి దిశలో తీసుకెళ్ళింది ఎవరు? తర్వాత అనేక అంశాల మీద, అనేక విషయాల మీద కొంతమంది అడిగితే మీ నాయకుడు పేరు చెప్తున్నారు. మీ నాయకుడు ఎటువంటి పనులు చేసిండు, మరి ఏంటి పరిస్థితి? మంచి పనులు చేసిండు, పనులు అయితే మంచిగా చేసిండు. ఏదైనా మా తండ కట్టుగా ఉన్నాం, మంచిగా చేసినాం. జూజూరు తండ అనే మాకు ఆధార్ కార్డు అయినా రేషన్ కార్డు అయినా అన్నీ మా పిల్లగాళ్ళ స్కూల్ దొల్లా జూజూరు తండ అనే మేము రాయిస్తాం. అది జూజూరు తండే ఉండాలి. దీంతో 2వ సారి వాళ్ళు పుల్ల పెట్టడం, ఒకసారి చేయి లేపినాం. చేయి లేపితే జూజూరు తండ మేనేజర్ ఎక్కువ అయ్యారని స్పెషల్ ఆఫీసర్ రాసుకొని పోయారు. ఇక ఇప్పుడు మళ్ళా ఏదో కోర్టుకు పోయారట. సోముల తండ వద్దు, మాకు కావాల్సింది జూజూరు తండ. గ్రామ పంచాయతీ కూడా జూజూరు తండ పేరే ఉంది. ఇక మాకు అన్ని జూజూరు తండే కావాలి. తాతగారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పు సార్. ఇప్పుడు ఎందుకంటే మరి
ఇప్పుడు వందల సంవత్సరాల కానించి 100 సంవత్సరాలు దాటి వచ్చింది. ఆ రోజు కానించి ఇది కొంపలు చిన్న కుదిసెలు వేసిన కానించి జూజుతండ అనే పేరు పడ్డది. అంటే అప్పుడు ఆ జూజరపేట నుంచి వచ్చేసారట అప్పుడు. అయితే ఆ రోజు కానించి కూసుమంచి పక్కల జూజరపేట అదే పేరు మాకు కావాలని అదే పేరు పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు మా తాత పేరు లచ్చనాయకుడు ఉండే, తన పేరు లచ్చనాయకుడు అని కొన్ని రోజులు అన్నప్పటికీ జూజుతండే అన్నారు. అదే పేరు తర్వాత మా నాన్న కూడా దేవులనాయక్ అని అప్పుడు గ్రామ పంచాయతీ మెంబర్లు చేసి ఇక్కడ బావి తీపిచ్చారు. బావి తీపిచ్చి అప్పుడు 20-30 గుడిసెలు ఉండగా అందరికి నీళ్ళు ఆపించారు. అప్పటికి కూడా జూజుతండే మా నాయకుల పేరు మారంటే 100 సంవత్సరాలు అయింది. లేదండి, అంతకుముందు జుజుర్తండ అని ఉంది కదా, అది పేరు మార్చి ఎన్నాళ్ళు అవుతుంది? అయితే ఇది జూజుతండ అని వచ్చిన కానించి జూజుతండే ఉన్నది అప్పటి నుంచి. అంటే మా నాన్న ఇప్పుడు 70 సంవత్సరాలు పుట్టి, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఆ రోజు కానించి ఈ రోజు కనుక జూజుతండ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పూలు పడ్డ కానించి అది ఎంతో మాకు తెలియక పడ్డది. కానీ ఇదైతే జూజుతండ అని, ఇది రోడ్డు అప్పుడు డొంక పోయి రోడ్డు చేసారు ఆ రోజు ఈ రోజు కనుక. ఇప్పుడు తర్వాత మా గోపనాయుడు కొన్ని రోజులు పనిచేశాడు ఈ గ్రామానికి. మళ్ళీ సోమవారం కూడా కొన్ని రోజులు చేసినా సర్పంచ్ 5 సంవత్సరాలు చేసిండు, 5 సంవత్సరాలు మెంబర్గా చేసిండు. ఇక ఈ నాయకుడు కూడా చేసిండు. కానీ మరి అది ఎట్ట పేరు పడుతుంది నాకు తెలియదు, అది కోరి మీద పడేది. కానీ మాకైతే జూజుతండ అని కావాలి. నేను కూడా బావికి ఇచ్చినాం. బావి జాగా మాది. మా గోపనాయకుడు కొంచెం జూలు మీద బలి మీద దీపించినప్పటికీ భూమి నీదే కానీ బావి అందరికి సౌకర్యం అని అదే సౌకర్యాన్ని వదిలేసినాం. తర్వాత ఇదే రోడ్డు మీద ఆడ గేనె ఉండగా ఈయన కూడా గుడి ఏమని చెప్పేది. అక్కడ స్కూల్ కి సంబంధించిన ప్లేస్ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన పేరు పెట్టుకుంటా అన్నాడా? అప్పుడు అది ఆయన ప్లేస్ ఇచ్చినప్పటికీ నాకు పేరు వద్దు, నా పేరు వద్దు అని అనుకుని తండ పేరే కావాలి, జూజుతండ పేరే కావాలి తప్ప మాకు ఇదే సోమనాయకుడు ఆ నాయకుడు. అప్పుడు సోమనాయకుడు లేడు, ఆయనే ముందు కట్టించాడు. ఆయన పేరు కూడా పెట్టుకోకుండా ఇదే జూజుతండ పేరే కావాలని జూజుతండ గ్రామం మొదలగూడెం అని పెట్టుకున్నారు. అదే కానించి ఇప్పటిదానికి అదే పేరు వస్తుందండి. ఇక మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మేము మొదట మా తాతలు వచ్చిన కాడి నుంచి జూజుతండ పేరు, అదే పేరు మళ్ళీ స్కూల్ వచ్చినప్పుడు సోమలతండ పడ్డది. కానీ అది మధ్యాహ్నం వచ్చింది జూజుతండ. సోమలతండ అని ఇక ఎవరు మార్చాలంటే సోమల మారవచ్చు. అప్పుడు సమితి ప్రెసిడెంట్లు వచ్చిన ఉన్నప్పుడు సోమల తిరిగి మార్చుకోవచ్చు. ఎమ్మెల్యే ఎవరు? అప్పుడు ఎమ్మెల్యే రెడ్డి నేను ముందే సురేంద్ర రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు. అప్పుడు మన కూడా అంతా అప్పుడు నియోజకవర్గాలు ఉమ్మడిగా ఉన్నాయి. లేదు అప్పటికి డోర్నాకలు వేరే, సురేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు రెడ్డినాకే ఉండాలి. మరి తర్వాత వచ్చిన రెడ్డి నాకు. అయితే స్కూలు లక్ష్మీరామ్ సార్ సురేంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఉండే, లక్ష్మీరామ్ సమితి ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు ఆయన హ్యాండ్ వల్ల స్కూల్ వచ్చినప్పుడు ఈయన స్వార్థంతో సోమల పేరు పెట్టింది. కానీ మొదటి నుంచి జూజుతండ పెండు కావాలి, అందరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, టీసీ అని జూజుతండ ఉన్నది, అదే కావాలి. దీనికి సంబంధించింది వాళ్ళ ఓకే రైట్. ఇంకా కొంతమంది వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా చెప్పండి, ఏంటి పరిస్థితి? అందరూ గుప్పగుడిగా కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారా ఇక్కడ? ఎందుకంటే జూజుతండ కావాలని కూర్చున్నాం అంతే. మాకు చిన్నప్పటి కాంచి జూజుతండనే ఉండే. ఇప్పుడు మధ్యలో వచ్చి ఒకసారి అట్నే కూర్చున్నాం. ఎవరి మెజార్టీ ఉంటే వాళ్ళ పేరు రాసుకుంటామని వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. ఒకసారి గట్టిన నిలబడ్డాం, మెజార్టీ జూజుతండ అని వచ్చింది. అప్పుడు రాసుకొని పోయారు. మళ్ళీ ఏదో కోర్టుకు వేసారు, మాకు సోముల తండ కావాలి, ఈ తండ కావాలి, తండలో వేసిరట అని మా వాళ్ళు చెప్తే మేము కూడా వీటికి వచ్చి కలిసిపోదాం అన్నట్టు వచ్చింది. నువ్వు చెప్పా, మీకు ఏది జూజుతండ కావాలా మరి సోముల తండ కావాలా? మాకు కావాల్సింది జూజుతండ మాత్రమే. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కొరకు జూజుతండనే కావాలి. ఎందుకంటే విషయం ఏంటంటే గోపనాయకుడు చాలా పూర్వకాలంలో చాలా మంచి పని చేశారు. ఇప్పుడు ఈ సోముల తండ అనేది మాకు కూడా క్లారిటీకి తెలియదు. ఆ పూర్వకాలంలో ఏదో చెప్పిరట కానీ మాకైతే తెలియదు. కానీ జూజుతండే కావాలి మాకు. మీరు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. మాకు జూజుతండనే కావాలి సార్. మరి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు మార్చారో తెలియదండి మాకు. అది సోముల తండాన్ని ఎవరు మార్చారో తెలియదు, మార్చి ఏమో తెలియదు. ఇక 10-15 సంవత్సరాలు కావచ్చు. మొన్నటి నుంచి అంటారు మా పిల్లగాళ్ళు స్టడీ కండక్టర్ రాపియాలంటే సోముల తండాన్ని వస్తాను. ఇప్పుడే తెలిసింది మాకు. ఏంటి ఆ పరిస్థితి? ఏంటి అందరూ వచ్చి ఈ జూజుతండ కావాలని కోరుకుంటున్నాము. సోముల తండ మధ్యలో ఎట్లా వచ్చిందో తెలియదు. దాని కొరకు అందరం ఇక కూర్చొని నేను ఓకే ఓకే ఆగండి నా రైట్ అండి. ఓకే, అయితే మొత్తంగా అయితే
ధరావతు గోపానాయక్ 4 గుంటల స్థలాన్ని ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్లకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో 40 ఏళ్ల క్రితమే ఈ యొక్క హుజూర్ తండకి వాళ్ళు 4 గుంటల స్థలాన్ని ధరావతు అయితే దీనికి సంబంధించిన టీచర్లు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇది ఎన్నాళ్ళ కింద జుజూర్ తండగా ఉన్నదాన్ని సోమ తండగా ఈ రికార్డులో అంటే గత ఎన్ని సంవత్సరాల కింద మారింది అనేది మీకు తెలిసినంత వరకు మీరు చెప్పండి. మేము లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. ఊరు పేరు జుజూర్ తండా, స్కూల్ పేరు ఎంబీపీఎస్ సోమల తండా అని ఉండడం జరిగింది. దీని పేరు మార్చడం ఊళ్ళో అనుకుంటున్నారు. మాకు కూడా అంత విషయాలు అనేవి స్కూల్ అంటే పేరు మార్చడం అనేది ఈ మధ్యలో మారుస్తున్నామని అంటున్నారు. ఆ విషయంగా ఈరోజు మేడం మాకు కూడా ఎక్కువ విషయాలు అనేవి స్కూల్ గురించి పేరు మార్చడం గురించి ఎక్కువ తెలియదండి. అంటే టీసీలో అయితే మాత్రం ఊరు పేరు జుజూర్ తండా, స్కూల్ పేరు ఎంపీపీఎస్ సోమల తండా అని రాస్తున్నాం. మాకు స్టాంప్స్ అయినా ఏవైనా రికార్డ్ పరంగా స్కూల్ పేరు ఎంపీపీఎస్ సోమల తండానే ఉన్నది. పైన ఎక్కడ అంటే స్కూల్కి సంబంధించి ఏది జరిగిన మీటింగ్స్ జరిగినా ఏది జరిగినా సోమల తండానే ఉంటుంది. ఊరు మాత్రం జుజూర్ తండాని. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, గతంలో మీరు చూస్తూ ఉంటారు కదా పిల్లలకి సంబంధించి, అప్పుడు దాంట్లో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏముంది పేరు? ఇంతవరకు అయితే మా దగ్గరికి ఎవరు ఇన్కమ్ క్యాస్ట్ తీసుకురావలేదు. మాకు ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ మాత్రం టీసీ ఇష్యూ చేసేటప్పుడు మాత్రం సోమల తండానే ఉంటుంది. అదేమ్మా, ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం నుంచి మామూలు చదువుకున్న వాళ్ళు కాకుండా 20 ఏళ్ల కింద కనుక చదువుకుని ఉన్న పిల్లలు ఉన్నారు మొదలు, అప్పుడు ఆ పేరు అప్పుడు జుజూర్ తండానే ఉందా? అంటే మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఉంటాయి కమ్మా, ఎప్పుడైనా గమనించలేదా? రికార్డులో కూడా చూడలేదు సార్, మేము అంతా గమనించలేదు. అంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి దాంట్లో మళ్ళీ స్కూల్ పేరు మారిందని ఎవరైనా అంటే వచ్చిన వాళ్ళలో ఒక 10-15 మంది ఈ మధ్యలో వచ్చి వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ తీసుకోవడం, టీసీ ఇష్యూ చేయడం జరిగింది. కానీ అందులో జుజూర్ తాండానే ఉంది. స్కూల్ మాత్రం ఏ విధంగా అంటే మనం పాత వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న పిల్లలు మాత్రం ఎవరు రాలేదు. మనకి ఈ స్కూల్లో చదివినటువంటి ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ ముందు చదివిన పిల్లలు మాత్రమే రావడం జరిగింది. ఆ విధంగా అందులో మాత్రం సోమల తండా స్కూల్ అనే ఉంది. పిల్లలు తీసుకోండి, జుజూర్ తండానే ఉన్నది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జుజూర్ తండానే ఉన్నది. మేము కాదు అనట్లేము, కానీ ఒక్కప్పుడు జుజూర్ తండా స్కూలు ఇక్కడ వచ్చింది, శాంక్షన్ అయ్యి కట్టలే. ఇది పెద్ద మనిషిని అడిగినాం, ఏందే తండోలు ఇట్లా అంటారని. ఒక 6 నెలల కింద గొడవ అయింది. ఇట్నే ఏందే ఇట్లా మరి జుజూర్ తండే చేసుకుందామని అన్న. అంటే ఏమన్నాడంటే, అప్పుడు లచ్చిరామ్ సార్ దగ్గర పోతే మా తండకు హై స్కూల్ రావట్లేదు, పిల్లలు ఊళ్ళో పోతారు ఎట్లా అని అంటే, సోమల తండాన్ని పెట్టించుకొని స్కూల్ కట్టించుకో, తర్వాత చూద్దామని చెప్తే కట్టించుకున్నా. ఇదే నా బాధ అని అన్నాడు ఆయన. అయితే ఆ ప్రకారంగా నడుస్తుంది. ఇంతలో ఇక డాక్టర్ ఏనంటే ఇక మేము సోటు ఇచ్చినాం, అది ఇచ్చినాం. ఇక నాకు అప్పుడు గోపనాయకే సర్పంచ్ చేసిండు, సోటు ఇచ్చిండు, స్కూల్ కట్టించిండు ఆయన. మేము కాదు అనట్లేము కదా. ఇదంతా సోటు వాళ్ళ అమ్మిందేనే. మాకు ఇప్పుడు 2 ఎకరాల సోటు, మొత్తం ఇల్లు సోటు వాళ్ళు అమ్ముకున్నదే. ఇది మేము వాళ్ళ దగ్గరే కొనుక్కున్నాం, కాదన్నట్లే. పాపం వాళ్ళకు కూడా మనం ఎందుకు దురారం చేయాలని. కానీ తండా అందరు కొని అనుకుపోదాం, 200-300 మంది పోదాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఇంతంత వంక దానికి గిద్దిని కూడా సై చేస్తారని అంటే అయిపోతుంది. ఇదంతా ఘర్షణ ఎందుకు, ఇదంతా రాజకీయాలు అనేది ఎందుకు? ఇప్పుడు మనం ఏమైనా వ్యతిరేకంగా అన్నాం అనుకో, నువ్వేందని అనేటట్టు ఉన్నది. ఇప్పుడు మనకి ఎందుకు కాంపిటీషన్? మనం ఏమైనా అందరితో పాటు మనం సెంటర్లో కూర్చుందాం. ఏంది బాబు అన్నీ ఉన్నది, గింత దానికి కొంచెం వంకర ఉన్నదాన్ని చక్కగా చేసుకుందాం అని అంటే అయిపోయి దాని ఏమున్నది. Bangladesh
ఓకే ఓకే నువ్వు లాంగ్ షాట్ తీసుకో వీళ్ళంటారు పబ్లిక్ వచ్చినట్టు పబ్లిక్ తీసుకో తండ్రి ఒక జాతి ఒక యూనిటీగా కలిసి ఉండేవాళ్ళం. తండ్రి పేరు జుజుర్తుండ. మా ఆధార్ కార్డులలో కానీ రేషన్ కార్డులో కానీ స్టడీ సర్టిఫికెట్స్లో కానీ ఈ తండ పుట్టడమే ఒక జుజుర్ తండగా పుట్టడం. దీన్ని కొందరు స్వార్థం, కొందరు అవసరాల కోసం పేర్లు మార్చుకుంటూ ఎవరైనా పేరు తన వ్యక్తిగతంగా పేరు కావాలంటే తను చేసే పనులు బట్టి చెప్తాయి ఆ తండ పేరు ఏం కావాలనేది. మేమే జుజుర్ తండగా కావాలని కోరుకోవడం, ఎవరైనా వ్యక్తి వేరే వాళ్ళ పోరాటం కోసం చేస్తూ ఉంటాం. మా తండ దురదృష్టం ఏంటంటే మా తండ మా పేరు కావాలని పోరాటం చేయడం నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఇదే మొదటి కావచ్చు. వాస్తవంగా జుజుర్ తండ అనేది ఒక వ్యక్తిగా ఒక శక్తిగా పుట్టింది కాదు. మా తాతలు ముత్తాతల నుండి చేసిన పనుల వల్ల వచ్చిన తండ పేరు ఇది జుజుర్ తండ అని.